పక్కన వీడియోలో కనిపిస్తున్నది బ్రహ్మం గారి గుడి నిర్మాణం అండి. అది మధ్యలోనే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఆరోగ్య రీత్యా సరిగ్గా లేక కొద్ది సమస్యల వల్ల మధ్యలోనే అయిపోయింది. అది వాళ్ళ నాన్న కోరిక మేరకు కొడుకు కష్టపడుతున్నాడు. సో ఎవరైనా దాతలుంటే ఈ వీరబ్రహ్మ స్వామి గుడికి మీ వంతు సాయం చేస్తారని చెప్పి పక్కన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసి విచారించుకొని మీకు జెన్యూన్ అనిపిస్తే అప్పుడు మీ వంతు సాయం చేయండి. అండ్ ఇది ఎక్కడో కాదండి, పల్నాడు డిస్టిక్ రాముడుపాలెం తాండా. సో అన్నీ విచారించుకొని మీ వంతు సాయం చేయండి. ఎందుకంటే గుడికి దాతగా మనం ఏదైనా సాయం చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో తప్పకుండా దాతల ముందుకు వస్తారని కోరుకుంటాను. A few minutes later. చట్నీ బాగా యాడ్ తెచ్చిన అంటే షుగర్ 1 లీటర్ చట్నీకి 10 లీటర్ నీళ్ళు కలుపుతారు. తుక్కు వ్యాపారం. బిల్డింగ్ కట్టింటారు ఈ వాడికి. దీన్ని పనికి మాలోడం చట్నీ అంటాడా? నీళ్ళ చట్నీ అన్నా కూడా నీళ్ళ చట్నీకే వీళ్ళు 10 లీటర్లు కలిపేటట్లున్నారు. నీ మొగం చూసి ఇచ్చినారేమో. నువ్వు ఏడ పోసినా కారుకుంటూ వెళ్ళిపోతుంది. చట్నీ అన్నా కారకుండా పోక ఏమైనా నిల్చుంటుంది ఏమన్నా నీళ్ళ చట్నీ అన్నాక. నువ్వు మళ్ళీ భారీ కామెడీగా ఉంది నువ్వు చెప్పేదానికి. నువ్వు కూర్చోరా నాయన, బాధ అవుతుంది. తలుచుకుంటాడు, పొద్దున్న లేస్తానే గుర్తొచ్చినాడు. అమ్మా ఏం బాధనా? ఏమైంది? ఏనా బాధతోనేమ్మ కన్నీళ్ళు పడుతున్నాయి. ఆ కన్నీళ్ళకి ఈ నీళ్ళ చట్నీ కొనేమ్మ మొత్తం నీళ్ళతోనే దోశ తింటాను. ప్రయాసన పొద్దున్నే ఏమినా ఏం పొద్దు నువ్వెందుకు నీళ్ళు పడతానంటే మరి అట్లా దాంట్లో తింటానమాట. ఏం బాధ? ఎవడికి బాధ? ఏం బాధ అయింది నీకే? బాగుంటావు కదా బా. మళ్ళీ చెప్తాను నువ్వు వీడికి వచ్చి. అసలు ఈ 3 రోజులు తినకూడదు అనుకున్నా. ఏం తిరుపతి మళ్ళీ ఎడు తింటున్నా సిగ్గు లేకోకుండా. తినకూడదు అనుకున్నా, కానీ ఎందుకు తింటేనే కదా బాధపడే ఓపిక ఉంటుంది అని చెప్పి కళ్ళు మంటలు అవుతున్నాయి. ఏమో గుండె కుచ్చుకుంటానట్టుంది. అసలుకు నరాలు పనిచేయడంలే. అసలు కళ్ళు తిరుగుతున్నాయి. ఓ దిక్కు బాధకి నరాలేంటికి సంబంధము, కళ్ళేంటి తిందము, ఈ తిండికి ఏం సంబంధము? జ్వరం వచ్చినట్టుంది. నీకు అన్నీ వస్తాను కానీ బాగా తింటున్నావు కదా. ఆ పిల్లోనికి ఎట్లా మోసం చేయబుద్ది అయిందిరా నాకు అర్థం కాదు. ఎవరునా మోసం చేసినారు ఆ పిల్లోనికి? మంచి జీవితం. 1 నెలలో పెళ్ళుంది. కొంతమంది అదే ఎట్లా చేసేది పాపం. 1 నెలలో పెళ్ళుంది. ఏమైంది నా పాపం? ఏమైంది బాబు? అది చేసుకునే బాబాకి ఇంతకుముందు ఎవడో గెలికి గబ్బులు ఎప్పినాడంట. వాన్ చంపాలని ఈడు తిరుక్కుంటే వీని జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. నీకు తెలుసు కదా పిల్లోడు. మొన్న కూడా అప్పుడెప్పుడు 3 రోజుల క్రితం వచ్చిపోయా. సౌమ్య బాయ్ ఫ్రెండ్. అవలా ఏమని చేస్తాడవా? వాడి గురించి ఏమి అవసరమా నీకేమన్నా? బాధ అవుతుంది ఆ పిల్లలు. బాధ అయితే నీ పెట్టుకో, మడిచి పెట్టుకో. మనిషి ఎట్లా మడిచి ఏం చిక్కపోయినాడా? ఎవరాడా పక్కన? ఎవరాడా వాడు? ఎవరిని అడుగుతాడు తెలుసునా? నన్ను అడుగుతున్నాడు. నువ్వేం చేసినావా? మళ్ళీ చేసినావని కాదు మళ్ళా. మళ్ళీ నువ్వు ఎందుకు చేయనావు? నువ్వేం చెప్పేసి ఓపెన్ అయిపోతే మంచిది కదా. ఆ పిల్లోడికి కొంత ధైర్యం వస్తుంది. ఆ పిల్లోడు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటాడు. ఏ గుడ్ల బొమ్మడా, దానికి మా ముందు ఎట్లా ఏంటి చెప్పిందో. నేను రమ్యాన్ని ప్రేమించానని దాని కుళ్ళే చెప్పిండు. ఎవరు అంటే నేను నాటకాలా ఏమి తెలుదు నాకు. అవునులే, అన్ని చదువులే. నువ్వు పెద్ద నీ 100లో ఉన్నట్లున్నారు కదరా జనాలు. 100లో ఉన్నట్టున్నారులే. రమ్య బంధుత్వం కర్రిముండం చేయలేదని నన్ను ఇరికిచ్చింది. అర్థమైందా? నేను చేస్తానని ఆ పాపని చేయలేదు, ఈ పాపని చేయలేదు, ఇరికిస్తారు. ఈ మధ్య ఎట్లు కూడా జరుగుతున్నాయి. దాని చేయలేదు, దాని ఫ్రెండ్ చేసిన కుళ్ళు పట్టుకొని ఇట్లు కూడా ఇరికిస్తారు. అవసరం ఎలా నాకు చెప్పడము? అది లాస్ట్ రోజు కూడా ఏం చెప్పాలా? కర్రిముండ దాని వాళ్ళు చూసుకోవాలా. ఇష్టం లేకపోతే ఇష్టపడి ప్రేమిస్తారు. ఇష్టం లేదని స్వార్థంతో మధ్యలో ఇరికిచ్చేదనా? దాని ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇరికిచ్చాక ఎన్నో చెప్తారా? అవసరమా? నువ్వు ఎంతమందిని ప్రేమిస్తావు కదా, ఒకరిద్దరని. అవసరమా? నువ్వు ఎంతమందిని ప్రేమిస్తావు కదా, ఒకరిద్దరని ఏం లేదు కదా. ఆ బాబు ఎందుకు వద్దన్నావు? కారణకు ఇప్పుడు చేప చెప్పడం కారణం కూడా నువ్వే. ఎవరే మమాయిమ్మకంగా ఫేస్ పెట్టద్దు. నువ్వు జరిగినాయి, ఎంత రాంతాలు జరిగినాయి గతంలో. ఇంకా రెచ్చగొట్టినావు అనుకో, మొత్తం చిల్ల వల్ల చేసినావు నువ్వు. ఇంకా పాత మర్చిపోయినా అనుకుంటున్నావా నువ్వు? తలుచుకుంటాను ఇంకా నన్ను పడాలనిపిస్తుంది. ఇంకా మనసులో పెట్టుకున్నావు
కాదు మనసులో పెట్టుకున్నావు అవన్నీ. మళ్ళీ చాలా- మనిషికి అంత నేను చాలా విషయాలు మనసులో పెట్టుకోలే. ఏమే ఉండు, నువ్వు నువ్వు మనసులో పెట్టుకోవచ్చు. పెట్టుకున్నావా? ఏది ఒక పెళ్లి మనసులో పెట్టుకున్నావు నువ్వు. దగ్గరగా పెళ్లి చేసుకొని మేము ఎట్లయితే గొప్పగా చెప్తాను. ఏ ఆ బాబు గుర్తొచ్చినావు, ఎందుకు గుర్తొచ్చినావు పెళ్ళి అయ్యే సమయానికి? పిల్లలు బాగున్నాడు, బలంగా. దానికి అర్థం కాలే. నాకు అర్థం కాలే. దీన్ని మేమిద్దరం చేసుకున్నాము. చేసుకున్నారా? ఇద్దరు చేసుకున్నారని ఆ విషయమే నా పిల్లలు దగ్గర దాస్తాను. ఏ కుటుంబం కూడా నేను చెప్తాను. దీంతో ఇంకా పెళ్లి అయిపోయిందిలే అనుకున్నది. ఇది లోపల ఉండదు. ఇంకా పెళ్లి కానీ ఏమి కానీ నువ్వు చేసిన దానికి రమ్యాకి. ఇప్పుడు నాకు అర్థం కాలే ఓ నిమిషం. ఆ పిల్లోడు హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉన్నాడు, అన్ని ఉన్నాడు, బాగా ఫిజిక్ బాగుంది. వాడిని చేసుకోకుండా నువ్వు కాలని ఎందుకు అడుగుతుంది? అబాన్ ప్రేమిలేదనే నీకు అర్థం కాలే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాబాని నువ్వు ప్రేమించాలని చెప్పేది ఒక ఆడదానికి ముందరా దాన్ని ప్రేమికోకుండా తన ఫ్రెండ్ ప్రేమించినాడంటే వాడు చచ్చే ఆ పక్క బాయ్ ఫ్రెండ్ కూడా చచ్చే. నన్ను ఇష్టపడకుండా నా ఫ్రెండ్ ఇష్టపడినే ఈ నా కొడుకు అని అట్లా మాకు అట్లా అనుకోరు కదా. ఈ చిల్లర కొడుకు ఎంతో నాకు మిస్ అయ్యి నా ఫ్రెండ్ని చేసుకుంటున్నాడు, దాని జీవితం సర్వనాశనం అయిపోయింది, నేనైనా హ్యాపీగా ఉండొచ్చు అనుకోవచ్చు. నా ఫ్రెండ్ని చేసుకుంటున్నాడు, దాని జీవితం సర్వనాశనం అయిపోయింది, నేనైనా హ్యాపీగా ఉండొచ్చు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ బాబుకి న్యాయం ఎవరు చేస్తారా? ఇప్పుడు ఆ పిల్లోడు చేసుకోండి. న్యాయం ఎవరు చేస్తాడు? ఎవరు చేసుకోమంటే చేసుకోలే బాబా. నువ్వు చేసిన దానికి ఆ బాబు అట్లా బాయ్ రమ్య. ఇప్పుడు చేసిన దానికి ఇట్లా వస్తే ఇప్పుడు ఆ పాప ఏమనుకుంటుంది? మేమిద్దరం బాగున్నాం అనుకుంటుంది. అందుకై ఇరికిలానే వాడు తిక్కపిచ్చాడు. వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాడు. పెళ్లి టయానికి ఆ బాబా నాకు నువ్వు వద్దు, నాకు ఆ వీరుడే కావాలా అనిందంటే ఆ బాబు ఎంత లవ్ చేస్తాడలా నిన్ను. నిన్ను అర్థం కాలే. ఆ పాప సేఫ్ అయ్యాక నా పేరు చెప్పేసింది. అది అట్లే అనుకో. మళ్ళా లేపిచ్చేద్దాం అనుకుంటా. లేపిచ్చేద్దాం అనుకోని ఏమంతుందా? మళ్ళా ఈడో పెద్ద ఎర్రిపై ఎత్తుకుంటూ వచ్చి నాకు వాడేం చెప్పాడు. 1.5 లక్షలు వేరే వాళ్ళకి ఇస్తాడు మొన్న చంపేకి. నువ్వు ఎర్రిపప్పు అనుకుంటున్నావేమో, బయట చాలా జరుగుతాయి. వేరే వాళ్ళకి డీల్ ఇస్తాడు నేను లేపేసేకి. మనం ఏం చేద్దాం? మనము డీల్ ఇద్దాము. ఏ కొట్ల మనమే ఇద్దాము. మనమే గుండె ధైర్యంతో ఎదుర్కొందాము ఇద్దరము. నేను డీల్ అంటే ఏం డీల్ అనుకుంటున్నావు? నేను లేపేసినాక పూలు, ఈ సామాన్లు, స్వీట్లు తెచ్చి డీలు. ఏ కొట్లమ్మ కూడా మళ్ళీ ఎవడ కాపాడే చూసా మళ్ళీ దినాలు చేసాక డీల్ అంటావా నువ్వు? ఎవరు తగ్గట్టు వాళ్ళు డీల్ చేసుకుంటారు. దాంట్లో ఏముంది? వాడు స్కెచ్ నువ్వు బాగా దండ బాగా ఫుల్ హ్యాపీ నన్ను. ఇదే నాకు పోయేంతవరకు హ్యాపీ లేదు. అప్పుడెట్లా హ్యాపీ అవుతా? ఓ అమ్మాయిని మోసం చేస్తావు నువ్వు. నువ్వు చేసిన గాయనకెళ్ళ కాదు. నువ్వేమన్నా నువ్వు చేసిన ఏమన్నా సరే సరేలే. మధ్య వచ్చే మూమెంట్ శోభరానికి రూమ్ లో ఎత్తుకొని మొత్తం తోటలో పిలిచిపోయినా అవన్నీ గుర్తులేదా? అరటి తోటలకి ఇవన్నీ గుళ్ళే పెళ్లి వరకు పోతే. ఇప్పుడు ఆ బాబు ఎవరు లేరు, నువ్వే అండగా ఉండొచ్చు కదా. ఎవరు ఆ పాపకి? ఈ బాయ్ ఫ్రెండ్ వేసేసి. గుడ్లు మాట నాకు అవసరమే లే పాప. ఆ కర్రిముడు దాన్ని ఎవరు పది ముక్కు దాన్ని కర్రిముక్కు దాన్ని కాంటాక్ట్లు ఉందా బాబుగా? కాంటాక్ట్లు ఆడుంది వస్తుంది చూడు కాంటాక్ట్లు. కాంటాక్ట్లు రాని దాన్ని కానీ అట్లా అల్లాడికి పోతే కదా మళ్ళా దాన్ని ముక్కలు నరికే విషయమే బాధ అవుతుంది. వానకన్నా ఏం నేను పడిచా కదా ఫస్ట్. ఒక దోశ సరిపోలే, బాధ ఎక్కువైపోతుంది. గుడ్లు మమ్మడ బాధ అయితే ఆకలి ఎట్లా ఆకలి అవుతుంది సరిపోలే. గుడ్డు దోశ ఇది నీవు తెచ్చుకునేదా? నువ్వు నాకు తిన్నావా? నన్ను కూడా బాధలో ఉన్నావా? నువ్వే లేవు కదా బాధలో. అంటే బాధలో ఉంటే తింటాడు. ఆకలి ఎక్కువ అవుతుంది. ఎవరికైనా ఆకలి తక్కువ అవుతుంది. తినడు మర్చిపోతాడు. తింటున్నావు యాసెంటిస్ట్ చెప్పి నీకు బాధలో ఆకలి కాదని. బాధలోనే అన్ని మర్చిపోతా, ఎంత తింటానో తెలియకుండా తింటాం. నువ్వంతా ఎగుతలు చేస్తున్నా. నువ్వు ఆ పిల్లోనికి లైఫ్ ఇవ్వాలా, ఆ బాబుకు లైఫ్ ఇవ్వాలా, సరిపోతుంది. ఒకరి లైఫ్ తీసేయాల. ఇద్దరు లైఫ్లు ఉంటాయి. ఒకరి లైఫ్ తీసే ఒకటి ఆ బాబు లైఫ్ ఉంటుంది, ఒకటి ఆ పిల్లల లైఫ్ ఉంటుంది. ఈ పక్క ఒక లైఫ్ పోతుంది. అట్లా చేస్తాను నువ్వు మర్యాద. వాడొచ్చి ఏం చేయలేదు. నువ్వు కూడా ఎన్ని కెచ్చుకెళ్ళి కదా. నువ్వు కూడా ఎన్ని కెచ్చిన సరిపోతులేడా శివాడు. ఇంకా ఏ కెచ్చిలా మళ్ళా ఏ కెచ్చిలేంది అంటే లేపేదానికి స్కెచ్లా. నేను స్కెచ్ చేయాల నిన్ను. నువ్వే మళ్ళా ఇక రా అని చెప్పి కొబ్బరి ఆడ పైన కట్టి నేను నమ్మించిన మళ్ళా ఉర్రేసానే. నువ్వు మళ్ళీ నువ్వు నాకు స్కెచ్ చేయాలరా తిక్కడా.
అయినా నేను నమ్మడము నేను రావడము అంతా వేస్ట్. ఎవడని కదా మనోని బయటికి ఎత్తారని నాకు బాధ అవుతుంది, ఏం చేయాలి అర్థం కాదు. నువ్వు బాగా కాన్సెప్ట్ మర్చిపో, ఎక్కువ ఓవర్ అవుతుంది అది. బిర్యానీ పోయి తిందామా అని ఉంది బాధ. ఏదన్నా సరే బిర్యానీ ఎట్లా ఆకలిస్తుంది నీకే? వాడు కానీ పొద్దు రావాలా, వాడు ఉన్న రాని వస్తా ఏం కొంత సెటప్ నీకు ఒకవేళ రావాలని కోరుకుంటే పిలుచుకొస్తా, అదేం పెద్ద విషయం కాదు. తమ్ముంటే నీకు ఓకే కదా? రా రమ్మని చెప్పు. రమ్మను. ఓహో ఓకే. నాకు ఈరోజు బాధ పోయేదా? ఫోన్ చేయమని చేస్తాడమ్మా. ఇడ్లీలు తిని చేస్తా. గుడ్ల కూడా నాకు తెచ్చుకోలేదు నువ్వు ఎవడనగానా. నువ్వు కాన్సన్ట్రేషన్ ఆ పిల్లోడు వచ్చేదాని మీద, ఫైటింగ్ మీద పెట్టు, ఇడ్లీల మీద కాదు. ఇడ్లీల మీద కాదు, నువ్వు ఫోన్ చేయవు, ఏమైనా మాట్లాడతాను. వాడు ఉన్నాడు లేదా? నువ్వు నేను నీ మీద భయపడతాను కోను వెనకాడికి ఏం నేను ఏంది 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 ఏది ఏది అది నమ్మరా? ఏంది అది? నంబర్ కాదు, మెసేజ్ పెడతాను. పెట్టినాడు రారా నీ అక్క ఏం చేస్తావు చూసుకుందా, నువ్వు నేను ఇద్దరిలో ఒకరే బతకల్లా. సోమ్యాకి ఎవరు అండగా నిలబడతారో ఒకరే మిగలల్లా. నువ్వు ఎత్తు పొడుగు బరువు ఉన్నావని రెచ్చిపోతానవేమో, పందిని రోడ్డుకి ఈడ్చినట్టు ఈడ్చి నీ మెడకాయ కొరుకుతా, నీ ముడ్డి పగల కొడతా. నేను ఫోన్ చేయమన్నాను. నీకు ఎటు ఈ కోపమే ఉంది కదా అట్లా మళ్ళీ మళ్ళీ వస్తాడని. ఏం పెట్టాలి మెసేజ్? మామూలు ఫోన్ చేయని మాట్లాడతా కానీ. ఏం పెట్టాలి మెసేజ్ చెప్పు, ఏం పెట్టాలి? ఏరా తమ్ముడు పర్సనల్ తమ్ముడు అనకూడదు. అన్నాను పర్లేదు, తప్పేముంది. అన్నా అనకూడదు. సరేలే చెప్పు. అన్న మాట్లాడాలా? అన్న మాట్లాడాలా? ఇంటికి రాను. ఎవరన్నా ఎవడన్నా వాడు? ఇంటికి రాను. ఎవరన్నా ఎవడన్నా వాడు? ఇంటికి రా. అర్జెంట్ రామని చెప్పు. అర్జెంట్ రా, ఇడ్లీలు ఉన్నాయి సరిపోతాయి మీ ఇద్దరికి. ఇడ్లీలు కూడా ఏంటికి వస్తుంది ముద్ర? అర్జెంట్ గా రాండి. ఇడ్లీలు నువ్వు తినకపోతే వాడు తింటాడా? ఇద్దరు కలిసి తినండి. నాకదే బాగా ఆలోచించుకో. వాడిని ఇంటికి కాడికి రమ్మని చెప్పు అన్నా. నువ్వు ఇడ్లీలు ఉన్నాయి, పూరీలు ఉన్నాయి, ఇవన్నీ పెట్టద్దు. నువ్వు నాయనకే పుట్టింటే నువ్వు వచ్చి నా అంతా తెలుసు అని పెడతా. నువ్వు అంత రెడీ కూర్చున్నావు, నాకేం భయము? ఇంకోటి ఇంకో విషయము, నీ ఈరోజు బయటికి పోతావు అంత పని మీద, సాయంత్రం వరకు రాను. నువ్వేమో ఆ పిల్లని ఇప్పుడు పిలిపించుకుంటావు. నువ్వు ఊరిని మెసేజ్ పెట్టమని చెప్పినా కానీ ఇట్లా సరగా పెట్టినావు నేను అనుకోలే. ఇప్పుడు ఆడికి పోతావు నువ్వు? నీకు కూడా పని ఉంది ఈరోజు. ఎరా A few minutes later. జీవితం నాడే తెచ్చినాడు ఎవడు? నువ్వు అట్లా కొట్టమాడ ఏంటి పట్టమంటాడు మెసేజ్ లో. ఏమైంది ఇప్పుడు? వాడు ఆడసొచ్చాడు, అంత కోపం పెడితే వాళ్ళ మళ్ళా కనపడితే కట్టి తీసుకో పరిగెత్తి ఒక్కటి తలకాయ కొట్టకుండా నువ్వెందుకు ఇట్లా పరిగెత్తి వస్తున్నావు? చూసుకుందామంటే నువ్వు అట్లా మెసేజ్ పెట్టేది మాట్లాడతారమంటే నువ్వు ఆయన కుట్టినావా ఎట్లా ఏదో బూతులండి నువ్వు. నేను ఇంకోటి పెట్టినా బట్టలు ఇప్పి పొల్లాడిస్తా, పూలు కట్టేస్తా ఇంటి ముందర. నేను ఇంకోటి పెట్టినా బట్టలు ఇప్పి పొల్లాడిస్తా, పూలు కట్టేస్తా ఇంటి ముందరని, కరెంటు పూలకు కట్టేస్తా చెప్పిన. ఎవరిని కట్టేస్తావు నువ్వు? వాళ్ళు మాట్లాడిచి నమ్మించి పొడి చేద్దాం అనుకున్నాను నిన్ను. వాళ్ళు మాట్లాడిచి నమ్మించి పొడి చేద్దాం అనుకున్నాను నిన్ను. చెప్పింది కూడా వింటానులే. గుడ్ నువ్వు ఏం అవులాయా నీకేమన్నా? ఏమే వింటాను మంచిగా నువ్వు కాదు అయినా రమ్మని కూడా మాట్లాడదామన్నా. ఏ భోంచేసాక భోంచేసి బాధలో ఉన్నాడు కదా, మనం కూడా షేర్ చేసుకొని పాపం. రాహుల్ కదా, రాహుల్ మాట్లాడు. ఆ శివగాడు వాడిని చంపేయాలని ఫస్ట్ మనం చంపేద్దాం పట్టినవన్నీ. వద్దులే, ఆ పిల్లల చేతిలోనే అప్పు చెప్తే మంచిది. అంతే మంచిది తెప్పించి ఆయన దీనికి అవుట్ గోయింగ్ పోవడం లేదు, ఛార్జింగ్ రీఛార్జ్ అయిపోయింది, ఇన్కమింగ్ ఓకే. ఏ కష్టాలు చేసినావు నీకు ఏమన్నా మళ్ళా అవుట్ గోయింగ్ పోకపోతే నేనేం చేయాలా? చేస్తాను నువ్వు అంతా. వాడు రాళ్ళు ఇస్తారు చెప్తా, ఆ సైడ్ వాడు ఏడున్నాడు చూసి ఆడికి రాళ్ళు ఇస్తారు. నువ్వు రెచ్చగొట్టుతావు నువ్వేమన్నా? నేను ఇజ్రాలనుకున్నా. ఊడిస్తావా అట్లా రగడ పెట్టించే కాడాను కదా. ఏదో తెలుసుకోరా, యువరాన్ని ఎవరు సొంతం చేసుకోకుండా సౌత్ ఆఫ్రికాలో రాజ్యాలు ఉండవా? అప్పుడు రాని వాళ్ళు తెల్లగా ఉంటారా? నల్లగా ఉంటారు కదా. ఎవరైనా యువరాని ఆ ఖరీదు నాకేం అవసరం దసరా. యువరాని అంటే మనసు మంచిగా ఉండాల, కలర్ కాదు. నల్లగా బొంగ అసలు
దాన్ని ఇంకా నరకాల్సిందా మళ్ళా చాలే బాబుని తీసిపోయి ఆపరేషన్ చేసి మొగోని మార్చేసి ఫ్రెండ్గా పెట్టుకో. ఏం మాట్లాడతావు నీకేమన్నా ఇంకా నువ్వు మళ్ళా యువరాజుగా పెట్టుకో. ఏమన్నా నువ్వు అంతా తేడా మాట్లాడతావు నువ్వు ఏడా ఏదో మీ ఇద్దరు ఏదో బాబు త్వరగా లైఫ్ ఇండి. లైఫ్ నీకు ఆడ అసలు వద్దు మనకి ఫోన్ ఆడేదరా నాయన అంత పెద్ద చెక్కలు తీసుకొని తిరుగుతున్నాడు వాడి. ఏంద్రా స్వామి, ఒక చెక్క కనుగొట్టేకి అంత పెద్ద చెక్కలు అవసరమా స్వామి? ఒక చెక్క కనుగొట్టేకి అంత పెద్ద చెక్కలు అవసరమా? చెక్క నువ్వు మళ్ళా చెక్కలు పెద్ద చెక్కలు పట్టుకొని తిరుగుతున్నానని చెప్తాను. నువ్వు మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతాను మళ్ళీ చెప్పొద్దునా. నీకేం పని లేదు కదా ఈరోజు, బయటికి ఎందుకు పోతావు ఎండకి? ఆడ కొద్దిగా రమ్మని చెప్పారు ఎమ్మెల్యే వాళ్ళు రమ్మని చెప్పి ఎందుకు కాల్ అవుట్ తీసేకా? ఎందుకు కాల్ అవుట్ తీసేకా? ఏం నువ్వు మర్యాద బాత్రూమ్లు కడిగాక నువ్వు బాత్రూమ్ గీత్రమని అనుకో. బ్రదర్ కాయకరా మాట్లాడిచ్చాను పోరా ఇట్రా.